మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన వాయుగుండం మరికొద్ది గంటల్లో చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ తమిళనాడుకు రెడ్ అలర్ట్, ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు మోస్తరు వర్షాలు కురనున్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కూడా ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై అధిక ప్రభావం పడనుంది. ఇప్పటికే తీరం వెంబడి గాలుల తీవ్రత కొనసాగుతోంది. ఈ నెల 29 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి ఇవాళ గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ నడి తెలుసుకుందాం విశాఖ నుంచి. అనిల్, చెప్పండి, ఏం చెప్తోంది వాతావరణ శాఖ? సో మోస్తరు వర్షాలు అంటోంది, సో ఇవి పెరిగే అవకాశం ఉందా? సో అటు తమిళనాడుకి అయితే రెడ్ అలర్ట్ అని చెప్తున్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, తమిళనాడుకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఏపీ మొత్తానికి ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నట్టుగా వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది మరికొన్ని గంటల్లోనే చెన్నై సమీపంలో తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సముద్ర వాతావరణం కూడా అత్యంత అలజడిగా ఉంటుంది కనుక మత్స్యకారులు ఎవరు ఈ నెల 29వ తేదీ వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు కూడా జారీ చేసింది. అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఆ పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి నేపథ్యం కనబడుతోంది. మరోవైపు ఇప్పటికే రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుంది. రేపు భారీ వర్షాలు 1-2 చోట్ల ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా చాలా చోట్ల నమోదవుతున్నాయి. అయితే వాయుగుండం తీరాన్ని తాకిన తర్వాత కూడా దాని ప్రభావం కొనసాగేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఏపీలో అయితే మాత్రం ఉత్తర కోస్తా నుంచి దక్షిణ కోస్తా రాయలసీమ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలాగే రేపైతే మాత్రం నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు 1-2 చోట్ల ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతూ ఉంది. మరోవైపు తీరం వెంబడి గాలుల వేగం కూడా 45 నుంచి 55 కిలోమీటర్లు, అత్యధికంగా 65 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు ఉండనున్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఈరోజు రేపు కూడా ఏపీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు, అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. రేపు ఏదైతే ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 29 తర్వాత నుంచి క్రమంగా వాతావరణం మళ్ళీ సాధారణ స్థాయికి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. హరి, ఓకే అనిల్.